శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత మానవ జీవన ప్రస్థానం. జీవితం ఒక అష్టావధానం. జీవన ప్రయాణంలో అడుగడుగునా ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ సమర్థవంతంగా సాగిపోవడమే మనిషిగా మన కర్తవ్యం. జీవితంలో తారసపడే ప్రతి సంఘటన పృచ్ఛకుడై సమస్యను సంధిస్తూ ఉంటే సమయానుకూలంగా స్పందిస్తూ సముచిత సమాధానాన్ని సమర్థవంతంగా అసువుగా అందిస్తూ గమనం సాగించడమే మన కర్తవ్యం. అప్పుడప్పుడు మనం నడిచే దారుల్లో రాళ్ళు ముళ్ళు గుచ్చుకుని వేధిస్తూ ఉంటాయి. అక్కడక్కడ పూల పరిమళాలు మనలను శుతిమెత్తగా తాకి మైమర్పిస్తూనూ ఉంటాయి. కష్టాలైనా సుఖాలైనా కలిమైనా లేమైనా ఏమైనా కానీ అధిగమిస్తూ సాగిపోవడమే జీవనం. నిలదీసే అసంబద్ధాలు ఉంటాయి, కలవరపెట్టే అసందర్భాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో నైపుణ్యంతో దూసుకుపోవాలి. జీవితం అనే మహోత్కృష్టమైన పద్యాన్ని పూరించాలంటే రమ్యంగా మలచడానికి వర్ణనలు ఉంటాయి, చైతన్యం నింపడానికి చమక్కులు ఉంటాయి. నిషిద్ధాక్షరాలు నిలదీస్తూ ఉన్న న్యస్తాక్షరాలు నాట్యమాడుతున్న పొంతనలేని దత్తపదులు దాడి చేస్తున్న అనుభవాలను పొదివి పట్టుకుని బదులిస్తూ సాగడమే మానవ జీవన ప్రస్థానం.